రెడిక కడప జిల్లాలో ఎన్నికల వారైతే కొనసాగుతుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలైతే నిన్న నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోలింగ్ లో అనేక అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. ఇక ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అచ్చువెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పై అయితే నిజంగా ఉత్కంఠ అయితే కొనసాగుతుందని అనుకోవాలి. మొత్తంగా ఈ ఉత్కంఠకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ పద్మ. పులివెందుల ఒంటిమిట ఉప ఎన్నిక, దేనికి జెడ్పీటీసీ ఉప ఎన్నిక, విపరీతమైన ఉద్రిక్త వాతావరణం చూసాం, దాడులు చూసాం, వాదోపవాదాలు విన్నాం. అలాగే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, దాడులు చేసుకున్నారు. పోలీసులు ఉన్నా సరే, వేలాది మంది పోలీసులు అక్కడ మోహరించినా సరే అదుపు తప్పినటువంటి వ్యవహారం చాలా వరకు చూసాం. అదుపులోకి తీసుకొచ్చిన ప్రయత్నము చూసాం. ఇక ఎన్నికలకు సంబంధించి మళ్ళీ మొత్తం రీపోలింగ్ చేయాలన్నటువంటి డిమాండ్ ఇవాళ ముందుకు తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. అట్లీస్ట్ 15 నియోజకవర్గాలలో మళ్ళీ రీపోలింగ్ జరగాలి అన్నటువంటి ఒక వాదన వినిపించాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయనతో పాటు స్వయాన జగన్మోహన్ రెడ్డి మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి కూడా కొన్ని నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడున్న కొన్ని పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ ఆయన వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం రావటం, అలాగే మళ్ళీ అక్కడే ఉప ఎన్నిక జరగాలి, ఆ బూతుల్లో ఉప ఎన్నిక జరగాలి, అక్కడే మళ్ళీ రీపోలింగ్ జరగాలి అన్నటువంటి వాదన వినిపించారు. ఎనీహౌ, మొత్తం మనము నిన్నటి నుంచి జరిగినటువంటి ఎన్నికల సరళి చూసిన తర్వాత పులివెందులలో మొట్టమొదటిసారిగా వైసీపీ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ అది కంచుకోట. ఎప్పుడు మరొక పార్టీ అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలలో గెలిచినటువంటి వాస్తవాలు లేనటువంటి పరిస్థితులు ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఛాలెంజింగ్గా తీసుకోబట్టి ఇది ఇంత ఉద్రిక్త వాతావరణం, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారిపోయింది. రాష్ట్రం మొత్తం ఏదో అటువైపు చూస్తున్నట్టు ఇవాళ అనేక వ్యవహారాలు, వ్యాఖ్యలు జరిగాయి. అలాగే ఈసీ మీద కంప్లైంట్, ఎవరు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు కూడా విజయవాడ ఎన్నికల కమిషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నీలం సహానికి ఒక నివేదిక, అలాగే ఒక వాళ్ళకున్నటువంటి సమస్యను ఆమె దృష్టికి తీసుకురావటం, చిన్న సబ్మిషన్ తోటి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణమే సృష్టించింది. ఎన్నికల కమిషనర్ ఆఫీసులో కనీసం మాత్రం మాకు రిసీవింగ్ లేదు, బాధ్యత లేదు, రెస్పాన్స్ లేదు అన్నారు. మరి ఈ దశలో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నిక, ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇంత ఇంపార్టెన్స్ అవసరమా అని జనం చాలా మామూలుగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలు మాత్రం అలా ఊహించలా. ఆ దశలో మళ్ళీ ఇవాళ 2 పోలింగ్ బూతుల్లో మళ్ళీ ఎన్నికలు ప్రారంభమైనాయి. అలాగే ఓటింగ్ సరళి ఎలా ఉంది అని అంటే చాలా నిర్లిప్తంగా, చాలా నిరాశగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. గ్రామాల్లో సహజంగా ఓటు వేయాలి అంటేనే ఆలోచించి మరి బాధ్యతగా ఓటేసేటటువంటి ఒక కల్చర్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది. కానీ దాన్ని కలుషితం చేసినటువంటి పరిస్థితుల్లో ఒకటి ఓటు కొనటం, 2 ఉద్రిక్త వాతావరణాలు తీసుకురావటం, అలాగే మనకి వీళ్ళు ఓటు వేయరు అనుకుంటే ఆ వేయని వాళ్ళను ఆ పార్టీ వాళ్ళు గమనించి వీళ్ళు ఓటు వేయరు కాబట్టి వీళ్ళని రానివ్వకూడదు అన్నటువంటి ఒక విధానంలో ఇవాల్టి వరకు నడిచినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇదేం కొత్త కాదు. రెండోది, ఇక్కడ పూర్తి ఉద్రిక్త వాతావరణం రావడానికి కారణం ఏంటి? ఒక ఆధిపత్య ధోరణిలో ఎన్నికలు జరిగేవి రాయలసీమ మొత్తం. కానీ రాను రాను వచ్చినటువంటి మార్పుల్లో ఫ్యాక్షనిస్టుల యొక్క ప్రభావం తగ్గింది. అలాగే ప్రజాస్వామ్యం యొక్క గుర్తింపు పెరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా చైతన్యం పొందారు. అంతేకాదు, ఇవాళ ఉపాధి కల్పించడం వల్ల రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో ఒక చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే రాయలసీమలో హార్టికల్చర్ను పెంచడం వల్ల వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద కొంత అవగాహన పెరిగి కొన్ని అభ్యుదయమైనటువంటి మార్గాల్లో రైతులు కానీ, ప్రజలు కానీ నడిచేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే ఉపాధి దొరకదో,
ఎక్కడైతే వ్యవసాయం లాభదాయకంగా ఉండదో, ఎక్కడైతే పరిశ్రమలు ఉండవో అక్కడ ఫ్యాక్షనిజం వస్తుంది, అక్కడ రౌడీయిజం వస్తుంది, అలాగే ఇలాంటివి ఉద్రిక్త వాతావరణాలు కూడా వస్తాయి. కానీ గత 25 సంవత్సరాల నుంచి మనం గమనించిన తర్వాత దట్టు ఇవాళ అనంతపూర్లో ఐకియా లాంటి పెద్ద పరిశ్రమ వచ్చిన తర్వాత ఎడారిగా భావించబడుతున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ వస్తాయన్నటువంటి నమ్మకం పెరిగింది. ఈ పెరిగినటువంటి దశలోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి వాటిల్లో ఎవరైనా అభివృద్ధిని తీసుకొస్తారేమో వాళ్ళకే ఓటేద్దామన్నటువంటి చైతన్యవంతమైన పరిస్థితి ఇవాళ రాయలసీమలో గ్రామాల్లో కూడా కనపడుతుంది. కానీ పులివెందులకు సంబంధించి, కడపకు సంబంధించి పూర్తి అవగాహన పెరిగినా సరే కొంతమంది ఓటు వేయలేనటువంటి పరిస్థితిలో రాజకీయాలు, దాడులు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఉప ఎన్నికలో చూస్తున్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఎందుకు అనంటే ఒకే ఒకటి, ఆధిపత్య ధోరణి ఉండబట్టి జనం మాత్రం అసహనంతో ఉన్నారు. ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఇంత వివాదాలు ఎందుకు తీసుకొస్తున్నారు? అలాగే ఒక ఎంపీ, మాజీ మంత్రులు మొత్తం అక్కడ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు మోహరించడంలో ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఆధిపత్యమే. నిజానికి ఓడిపోతే వచ్చే ప్రమాదం ఏ పార్టీకి పెద్దగా ఏదీ ఉండదు. ఇక్కడ కేవలం ఒక యాటిట్యూడ్ తోటి, ఒక అహంభావంతో, ఒక మూర్ఖంతో ఇవాళ వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూలిపోయినట్టే అన్నటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఆ ప్రచారం పెరుగుతుందేమో అన్నటువంటి ధోరణి. అలాగే టీడీపీ కూడా పాలకపక్షానికి ఏదైనా నష్టం జరిగిందేమో అన్నటువంటి ప్రచారం వైసీపీ చేస్తుందేమో అన్నటువంటి దశ. వీటన్నిటి మూలాన ఇవాళ మళ్ళీ రీపోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 2 బూతుల్లో పరిస్థితిని మనం గమనించినప్పుడు అంతగా ఓటింగ్ శాతం పెరుగుతున్నట్టుగా లేదు. ఇదే అప్డేట్ పద్మ. థ్యాంక్ యూ రాజేంద్ర.